హలో ఫ్రెండ్స్, నా పేరు శివ. వెల్కమ్ టు విలేజ్ మెమరీస్. ఈరోజు మన ఛానల్లో ఫస్ట్ అన్బాక్సింగ్ అనమాట. రింగ్ లైట్ని ఫస్ట్ టైం అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఈ రింగ్ లైట్ ఎందుకంటే మన ఛానల్లో ఇండోర్లో కూడా షూట్ చేయవలసిన షార్ట్స్ గట్రా ఉన్నాయి. ఇండోర్లో షూట్ చేసేటప్పుడు ఉన్నాయి కానీ ఇక్కడ లైట్లు అవి అంత కాంతి అయితే రావట్లేదు. సో రింగ్ లైట్ తీసుకున్నాం. రింగ్ లైట్ తీసుకుంటే కొంచెం బెటర్ లైటింగ్ ఉంటుంది కదా అని చెప్పి రింగ్ లైట్ అయితే తీసుకున్నాను. మరీ ఎక్కువ పెట్టేం తీసుకోలేదు, బడ్జెట్లోనే తీసుకున్నాను. దీన్ని ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి నాకు 700 రూపీస్ అయితే పడింది. ఇప్పుడు దీన్ని ఫస్ట్ టైం, ఇప్పటివరకు నేను రింగ్ లైట్ ఎప్పుడు యూజ్ చేయలేదు. ఇదే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను. ఎలా ఉందో ఏంటన్నది ఫస్ట్ అయితే ఇది అన్బాక్సింగ్ వీడియో. దీన్ని తర్వాత వాడిన తర్వాత దీన్ని ఎలా ఉంది ఏంటన్నది, ఆ రేట్కి ఇది పర్లేదా లేదా అన్నది అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికి అయితే దీన్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేద్దాం. ప్రస్తుతానికి అన్బాక్సింగ్ ఇది వచ్చేసి స్టాండ్ అనుకుంటా. ఇది వచ్చేసి అదే రింగ్ లైట్ స్టాండ్. ఇది వచ్చేసి రింగ్ లైట్ ఏంటి ఎంత చిన్నగా ఉంది, చాలా చిన్నది రింగ్ లైట్. ఏమో నాకు తెలీదు, తక్కువలో వస్తుంది కదా అని చెప్పి బుక్ చేశాను అంతే. 26 సెంటీమీటర్స్ అంట రింగ్ లైట్ అయితే, చాలా చిన్నది. ఇది మల్టిపుల్ కలర్ టెంపరేచర్ అంటే ఇది మనకి బ్రైట్గా వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ నీకు కొంచెం వామ్ కలర్. ఓకే, మనం ఇది ఓపెన్ చేయగానే మనకి ఒక అదే రింగ్ లైట్ హోల్డర్ అయితే ఉంది. ఇది వచ్చేసి అదే మొబైల్ పెట్టుకోవడానికి. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి డైరెక్ట్ మనం ఛార్జింగ్ పోర్ట్లో అయితే పెట్టి యూజ్ చేసుకోవచ్చు. మనకి రింగ్ లైట్ అయితే ఎలా ఉంది, చాలా చిన్నది ఇది రింగ్ లైట్. దీన్ని ఇప్పుడు ఎలా సెటప్ చేయాలో చూపిస్తాను, చూడండి. ఫస్ట్ మనకి రింగ్ లైట్ ఉంది కదా, ఇది వచ్చేసి రింగ్ లైట్ హోల్డర్ ఫ్రెండ్స్. ఇది మనకి 90 డిగ్రీస్లో రొటేట్ అయితే అవుద్ది. మనకి రింగ్ లైట్ ఎటు కావాలితే అటు వస్తుంది. అంటే మీరు టాప్లో కావాలితే టాప్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ కింద హోల్ ఇచ్చాడు కదా, ఈ హోల్లో అయితే దీన్ని పెట్టాలి. అలా ఫస్ట్ ఇది పని చేస్తుందో చూద్దాం. ఓకే, రింగ్ లైట్ అయితే ఆన్ అయింది. ఇక్కడ ఇచ్చాడు మనకి రిమోట్. దీన్ని ఆపరేట్ చేసుకోవడం రిమోట్ అనమాట. మనకు బ్రైట్నెస్ పెరగాలనుకుంటే పెరుగుతుంది, బ్రైట్నెస్ తగ్గుతుంది. చూసారా, అబ్జర్వ్ చేసారా, బ్రైట్నెస్ తగ్గుతుంది. మనకి వేరే కలర్ కావాలితే చూసారా, వామ్ కలర్లోకి చేంజ్ అయింది. మళ్ళీ డార్క్ కలర్లోకి అయింది, వామ్ కలర్. ఇది మొత్తం 3 కలర్స్ వస్తున్నాయి దీని నుంచి. చూడండి, ఫస్ట్ నార్మల్ లైటింగ్, నార్మల్ కలర్, దాని తర్వాత వామ్ కలర్, మొత్తం వామ్ కలర్ అనమాట ఇది. దీంట్లో బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, దీంట్లో బ్రైట్నెస్ తగ్గించుకోవచ్చు. ఓకే, దీన్ని ఇప్పుడు మొబైల్ స్టాండ్కి పెట్టి చూపిస్తాను, మనం అలా రికార్డ్ చేసుకోవచ్చు అన్నది. ఇది వచ్చేసి మొబైల్ హోల్డర్. ఇది చెప్పడం మర్చిపోయినా. ఇది ఎక్కడ ఫిక్స్ చేయాలంటే ఇక్కడ ఇచ్చాడు. అలా పెట్టి జస్ట్ అలా ప్రెస్ చేస్తే చాలు. ఇదైతే మొబైల్లోకి సెట్ అయిపోతుంది అంతే. ఓకే సరిపోద్ది. ఇది మనకి మన బడ్జెట్కి తగ్గట్టే ఉంది, ఇది సరిపోద్ది. ఓకే, ఇంకా స్టాండ్ చూద్దాం.
స్టాండ్ది 6 feet హైట్ అనమాట. ఇది స్టాండ్ 6 feet హైట్ స్టాండ్ చేసుకుని మీరు దీన్ని ఇలా 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 అడ్జస్ట్ చేసుకోవచ్చు హైట్. అంటే ఇది ఎలా టైట్ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ ఇది లూజ్ చేసుకోవడం, ఇక్కడి నుంచి పెంచుకోవడం. ఓకే, ఇది మీకు చాలా హైట్ అయితే వస్తుంది. మన మ్యాక్సిమం హైట్ చాలు. సో రింగ్ లైట్ సెట్ చేస్తున్నాను. రింగ్ లైట్ సెట్ చేసిన తర్వాత దీని మ్యాక్సిమం హైట్ ఎంత అనేది చూపిస్తాను. ఓకే, రింగ్ లైట్ అయితే సెట్ అయింది. చూడండి, దీనిది ఫోకస్ చూపిస్తాను మీకు. అయితే పవర్ బ్యాంక్ అయితే కనెక్ట్ చేశాను. ఫస్ట్ కనెక్ట్ అవ్వగానే ఇక్కడ మీకు లైట్ అయితే వెలుగుతుంది. ఫస్ట్ లైట్ వెలిగిన తర్వాత ఇక్కడ కింద ఉంది చూడండి, ఆన్ బటన్. ఇది నొక్కిన వెంటనే రింగ్ లైట్ అయితే ఆన్ అవుతుంది. ఇప్పుడు ఇది మొత్తం ఒక కలరా. దీంట్లో బ్రైట్నెస్ కావాలితే పెరుగుద్ది, తగ్గుతుందా మీరు అబ్జర్వ్ మీకు కనిపిస్తుందా? చూసారా, తగ్గింది. ఓకే, ఇప్పుడు కలర్ మార్చుకోవాలనుకోండి. ఇక్కడ మధ్యలో బటన్ ఒకటి ఉంది కదా, ఆ బటన్ నొక్కితే మీకు కలర్ మారుతుంది. అంటే కొంచెం వామ్ అయింది. దీంట్లో మళ్ళీ బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడ ప్లస్ బటన్, ఇక్కడ మైనస్ బటన్ ఉంది. ఇది ప్లస్ బటన్ మా వాల్యూమ్ బ్రైట్నెస్ పెంచుకోవడానికి, ఇదేమో బ్రైట్నెస్ తగ్గించుకోవడానికి. ఇంకో కలర్. దీంట్లో మొత్తం 3 కలర్లు అయితే వచ్చినాయి. చూసారు కదా, మనం రింగ్ లైట్ అయితే కొన్నాం. ప్రస్తుతానికి మన ఛానల్కి యూజ్ అవుతుందని. వీడియో నచ్చితే కనుక మీకు లైక్ చేయండి. ఇలాగే ఇంకా అన్బాక్సింగ్ వీడియోస్ కూడా వస్తూ ఉంటాయి మన ఛానల్లో. వాటిని కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇంక సెలవు తీసుకుంటున్నాను.